ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రొయ్యల ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలు ఈ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాల ఫలితంగా రొయ్యల ధరలు పడిపోతూ ఉండగా ఫీడ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులైతే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే రైతు సంఘాలు ప్రభుత్వానికి ఘాటైన హెచ్చరికలు చేశాయి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పెషల్ స్టోరీ మీకోసం. రొయ్యల ఉత్పత్తి ఎగుమతుల్లో ఏపీ అగ్రగామిగా ఉంది. దేశవ్యాప్తంగా రొయ్యల ఉత్పత్తిలో 70 నుంచి 80% ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటుంది. 2023-24 మధ్యలో 4.27 లక్షల టన్నుల రొయ్యల ఎగుమతి కాగా వీటి విలువ 32,000 కోట్లు. అయితే 2025లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అత్యధిక సుంకాలు ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా రొయ్యల ఎగుమతులు తగ్గి 100 కౌంట్ రొయ్యల ధర 280 నుండి 200 రూపాయలకు పడిపోయింది. దీంతో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభం చవిచూడాల్సి వచ్చింది. ఈ సంక్షోభం 6.5 లక్షల మంది రైతు కుటుంబాలనే కాకుండా 14 లక్షల మంది కార్మికుల జీవనోపాధిని ప్రభావితం చేస్తోంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. ఓవైపు రొయ్యల ధరలు పడిపోతుంటే మరోపక్క సీడ్ ధరలైతే మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా రైతులకు ఉత్పత్తి ఖర్చు ఎకరానికి 9 లక్షలకు చేరుకుంది. ఓవైపు రాబడి తగ్గి రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ముడిసరకు ధరలు ఆక్వా రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల్లో 35% అమెరికాకు సరఫరా చేస్తారు. తాజా సుంకాలతో డిమాండ్ తగ్గి ధరలు కుప్పకూలే. దీంతో ఆక్వా రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. అమెరికా మార్కెట్ ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఇతర దేశాలకు ఎగుమతులు చేయాలని చూస్తున్నారు. యూకే, ఇండియా వైపు మళ్లితే 104 మిలియన్ల విలువైన సీ ఫుడ్ ఎగుమతులు పెరగవచ్చు అన్న ఆకాంక్షలో రైతులున్నారు. అయితే చైనా, యూరప్, జపాన్ వంటి మార్కెట్ల వైపు చూసినా అవి అమెరికా మాదిరి పెద్ద మార్కెట్లు కాకపోవడంతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. అయితే దేశీయ మార్కెట్ను ప్రోత్సహించడం ద్వారా కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు అని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా సుంకాల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ ఆక్వా రైతులను ఆదుకునేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపి ఇతర దేశాలకు ఎగుమతుల పెంపుపై దృష్టి సారించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక, వాణిజ్య, విదేశాంగ, మత్స్యశాఖల మంత్రులకు లేఖలు రాశారు. దేశీయ రొయ్యల ఉత్పత్తిలో 70%, జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల నిల్వలో 34% వాటా ఆంధ్రప్రదేశ్దే ఉంది. ప్రస్తుత సంక్షోభం కారణంగా ఆక్వా రంగం 25,000 కోట్ల రూపాయలు నష్టపోతోంది. దీని ప్రభావం 2.5 లక్షల రైతు కుటుంబాలు, 3 లక్షల మంది అనుబంధ కార్మికులపై పడుతుందని తన లేఖలో చంద్రబాబు వివరించారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆక్వా రైతు సంఘం నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సందర్భంలో రొయ్యల మేత మాఫియాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని పలు సమావేశాల్లో డిమాండ్ చేస్తున్నారు. మరి ఆక్వా రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.